హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ వ్లాగ్స్ తెలుగు. 5 నిమిషాలలో చిన్నపిల్లలు తినే ఎగ్ బుర్జీ కారం లేకుండా ఎలా చేయాలో 5 నిమిషాల్లో చేసి చూపిస్తాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చేసుకోవాల్సిన ముందు ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసుకున్నాం. స్టవ్ అయితే వెలిగించాం. ఫస్ట్ అయితే దాంట్లో ఆయిల్ అయితే ముందే పోషించాం. ఇప్పుడైతే లైట్గా ఆనియన్స్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కొంచెం వేయించుకుందాం. వేయించుకున్నాం. బాగా బ్రౌన్ కలర్ అయితే రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాం. కొంచెం టైం అయితే పడుతుంది. స్టవ్ దగ్గర నిలబడినప్పుడు లవ్తో కుక్ చేసుకోవాలి. ఏమంటైనా బాగా వస్తుంది. ఈ విధంగా అయితే లైట్గా వేయించుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంట్లో పిల్లలు లేనప్పుడు మొగులు కూడా ఈజీగా వంటలు చేసుకోవచ్చు. చిన్న చిన్న వంటలు అయితే మనం నేర్చుకుంటే నీట్గా వంటలు చేసుకుని కూడా బాగుంటుందండి. నీట్గా వంటలు చేయండి. బయట వేలు ఖర్చు పెట్టే బదులు తక్కువ రేట్లోనే ఇంట్లో అన్ని వంటలు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక్కసారి వంటలు కాసి నేర్చుకుంటే. నా వీడియోస్ వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల నాకు వీడియో బూస్ట్ కావడం, రికమెండ్లకి రావడం అయితే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా నా వీడియోని వరకు షేర్ అండ్ లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే దీంట్లో చిటికెడంత పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఆ పసుపు బాగా కలిసేదాకా ఇప్పుడు మొత్తం పసుపు కూడా బాగా కలిసిపోయింది కాబట్టి ముందుగా కొట్టి పెట్టుకున్న 2 గుడ్లను అయితే దీంట్లోకి వేసేయాలి. వేసిన తర్వాత అప్పుడైతే కలపొద్దండి. ఒక 2 నిమిషాలు 1 నిమిషం తర్వాత అయితే దాన్ని కలపడానికి మటుకు ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు కలిపితే గుడ్డ అంతా సొన అంతా విడివిడి అయిపోయి పొడి అయిపోతుంది. కొంచెం లావు టెక్చర్ వచ్చేదాకా కొంచెం అట్నే ఉంచండి. అలాగే ఇప్పుడు చిటికెడంతా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే అడుగు మాడిపోతుంది కాబట్టి కింద లైట్గా కలిపి వదిలేద్దాం. అలాగా ఒక్కసారి ఇట్లా కలిపి మరొక నిమిషం అలాగే ఉంచేద్దాం. ఇప్పుడైతే లైట్గా ఇంకోసారి కలిపి ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది. మొత్తం కలిపేసుకుందాం. దీంట్లో ఎటువంటి కారం కానీ ఎటువంటి మసాలా కానీ తెలియదు, ఎందుకంటే పిల్లలు తినే ఐటెం కాబట్టి ఎటువంటి కారం మసాలా మటుకు నేను వేయదలుచుకోలేదండి. ఇది బాగా వేగదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం లైట్గా హై ఫ్లేమ్లో పెట్టిద్దాం. ఇప్పుడు వీడియో దేనికనే ఒక్కనే ఉన్నా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది.
నెక్స్ట్ వీడియోలో మైకు తర్వాత వచ్చేసి నా వాయిస్ ఎలా వినిపిస్తుంది అయితే నాకైతే తెలియదు. మీరే చెప్పండి కామెంట్ వాయిస్ ఎలా వినిపిస్తుంది అనేది. తర్వాత నేను ఒక మైకు తర్వాత వచ్చేసి ఒక ట్రైపాడ్ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ మీకు మంచిగా మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడైతే లైట్గా దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందాం. లైట్గా కొత్తిమీర కలుపుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం. ఇప్పుడైతే చూసేయండి, మనం చేసిన 5 నిమిషాల్లో చేసే ఎగ్ బుర్జీ స్ట్రక్చర్ అయితే ఈ రకానికి వచ్చేసింది. ఒకసారి చూసేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఈజీగా తినేస్తారు. చపాతీలకు కానీ రైస్లకు కానీ లంచ్ బాక్స్లకు కానీ దేనికైనా కొద్ది ఈ 5 నిమిషాలలో చేసే ఎగ్ బుర్జీ మటుకు బాగుంటుంది. కుదిరితే మీరు కూడా చేసేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన 5 నిమిషాలు ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకు సర్వ్ చేయడమే ఆలస్యం, చేసేస్తాను. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఎలా ఉందో మీరైతే నాకు తెలియజేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.